హలో అండి. ఈరోజు నేను మేక కాళ్ళ కూర అదేనండి పాయ చేశాను. టేస్ట్ చాలా బావుందండి. అసలే బయట వర్షాలు పడుతూ వెదర్ బాగా కూల్‌గా ఉంది కదా! అందుకే ఇలా ఘాటుగా చేసుకొని తింటే చాలా బావుంటుంది కదా! ఈ పాయ అన్నిట్లోకి టేస్ట్ చాలా బావుంటుంది. ఇడ్లీ, వడ, దోస, చపాతీ, అన్నం అన్నిట్లోకి ఈ పాయ చాలా బావుంటుంది. నేను చపాతీలోకి చేశాను. టేస్ట్ చాలా బావుంది. ఇలా మేక కాళ్ళని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా చాకుతో పైన గీరుతూ క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రతి పీస్‌ని ఈ విధంగా గీరుతూ మళ్ళీ పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా బాగా కడుక్కొని పక్కనుంచుకోవాలి. 2 పెద్ద సైజు ఆనియన్స్‌ని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాని వేసుకోండి. నేను లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, షాజీరా, ఇలాచీ, బిర్యానీ ఆకును వేసుకుంటున్నా. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా వేసుకొని ఒక స్పూన్ సాల్ట్‌ని కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఈ పాయాన్ని కుక్కర్‌లోనే చేసుకోవాలి. కాళ్ళు బాగా ఉడకాలి కాబట్టి కుక్కర్‌లోనే చేసుకుంటే ఉడికిపోతుంది. ఆనియన్స్ వేగిపోయాక 5 పచ్చిమిర్చీలను కూడా వేసుకొని ఆయిల్‌లో వేయించుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చీలు వేగిపోయాక 1:30 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఆయిల్‌లో బాగా వేయించుకోవాలి. ఇది కూడా కొంచెం వేగిపోయాక మనం తినే కారానికి తగినట్టు కారం పొడిని వేసుకోవాలి. నేను 5 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీరు తినే కారానికి తగినట్టు మీరు వేసుకోండి. మా కారం కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది. అందుకే నేను 5 స్పూన్ల కారం వేసుకుంటున్నా. ఈ కారాన్ని కూడా ఆయిల్‌లో బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిపోయాక నేను ఇందులో నుంచి సగం వరకు మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని సగం కుక్కర్‌లోనే ఉంచేసుకుంటున్నా. ఆ సగం తీసుకునే అప్పుడు మనం వేసుకున్న మసాలాలు కూడా తీసుకొని వేసుకుంటున్నా. దాల్చిన చెక్క, ఇలాచీ, బిర్యానీ ఆకు మనం తినే అప్పుడు వచ్చేస్తే తినకుండా పక్కన పెట్టేస్తాం కాబట్టి అవి కూడా పేస్ట్‌లో వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. ఈ విధంగా నేను మనం వేసుకున్న ఆనియన్స్‌లో సగం వరకి మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని సగం కుక్కర్‌లోనే ఉంచేసుకున్నా. ఇప్పుడు అది చల్లారాక పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్‌లోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాళ్ళని వేసేసుకోవాలి. ఈ కాళ్ళలోకి ఈ కారం బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. మంటను సిమ్‌లోనే పెట్టేసి బాగా కలుపుకోండి మాడనివ్వకుండా. ఈ పాయ అనేది హెల్త్‌కి చాలా మంచిది అండి. ప్రతి ఒక్కరూ తినండి. ఇది హెల్త్‌కి చాలా మంచిది. ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. పాయ సూప్ కూడా చేసుకొని తాగితే చాలా మంచిది. ఈ విధంగా కొంచెం ఆయిల్‌లో వేయించుకున్నాక మనం పక్కన తీసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్‌ని చేసుకోవాలి. ఆ పేస్ట్‌ని కూడా ఈ ముక్కల్లో వేసేసుకొని కలుపుకోవాలి. ఈ పేస్ట్ కూడా ఈ పాయ ఈ కాళ్ళ పీసెస్‌కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మాడిపోకుండా చూసుకోండి. ఈ విధంగా కొంచెం 5-10 మినిట్స్ వరకు కలుపుతూ ఈ విధంగా మాడిపోకుండా కలుపుకోవాలి. ఇది కొంచెం ఆయిల్‌లో కొంచెం వేగిపోయాక ఇప్పుడు వాటర్‌ని వేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఈ ముక్కలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకొని ఉడికించుకోవాలి. మనం ఈ కాళ్ళని కొరికితే చిన్న చిన్న ముక్కలుగా అయిపోవాలి. ఆ విధంగా మెత్తగా ఉడికించుకోవాలండి. నేను 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇంకొంచెం ఎక్కువగా 4 గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు.
పాయ సూప్ చేసుకుంటే తాగడానికి చేసుకుంటే 4 గ్లాసెస్ వేసుకోవచ్చు. నేను చపాతీలోకి చేశాను కాబట్టి ఒక 3 గ్లాసెస్ వాటర్ అంటే 750 ml వరకు వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఒకసారి సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ మేక కాళ్ళు మెత్తగా ఉడికితేనే దానిలోని విటమిన్స్ అన్నీ మనకు అందుతాయండి. ఇది 40 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నేను 35 మినిట్స్ ఉడికించాక చూపిస్తున్నాను. చూడండి ఆయిల్ అంతా ఈ విధంగా తేలుతూ నేను వేసిన వాటర్ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కనుంచుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేశాక 10 మినిట్స్ తర్వాత చూపిస్తాను. ఈ విధంగా ఉంది కర్రీ. చాలా బాగుంది కదా! చూడ్డానికి చాలా బాగుంది. తినడానికి ఇంకా బాగుందండి. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.